చూసి లూకాసు వార్త 24 అధ్యాయం. లూకాసు వార్త 24 అధ్యాయం 13వ వచనం నుండి 34వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి బైబిల్ తెరిచి మీ గ్రంథాల్లో సరి చూసుకోవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 24 అధ్యాయం 13వ వచనం నుండి 34వ వచనం వరకు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించితిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచినప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొని చెడిరి. వారు అది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తాము ఎలాగూ తెలియబడును అది తెలియజేసిరి. వారు ఈలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానము అవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమ కనబడినని తలంచిరి. సరే, తర్వాత విషయాలు మనకు తెలుస్తుంది. ఈ భాగం మనం చూసినప్పుడు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత జరిగిన ఒక సంఘటన ఇది. ఆయన లేచాడు, కానీ శిష్యులకి ఇంకా వారికి నమ్మకం కలగలేదు. ఇంతవరకు ఉన్నారు వీరు. ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు చూస్తే మళ్ళీ తిరిగి నేను అనుకుంటున్నాను, మరి ఇక అయిపోయింది, ఇక అనవసరం, ఇక మనం ఉన్న ప్రమాదకరమైన పరిస్థితి,
అని భావించి తమ ప్రాణాలు కాపాడుకోవడం అన్నట్టుగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు ఆనందము, ఆశ్చర్యం ఏమిటని ఆలోచన చేస్తే, ప్రభు మొట్టమొదట స్త్రీకి కనబడ్డాడు, మగ్దలేని మరియకు. ఆమెతో మాట్లాడాడు. ఆమెను వెళ్ళి పురుషులకు చెప్పమన్నాడు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఒక ఇద్దరు పేర్లు తెలియదు. ఒక క్లైపా పేరు ఒకటి మనకు వినబడుతుంది, ఆ రెండో అతని పేరు ఏమిటో మనకు తెలియదు. వారు నిరాశ నిస్పృహతో వెళ్ళిపోతూ ఉంటే వారిని విడిచిపెట్టక పునరుత్థానుడైన యేసు వారి దగ్గర వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వారితో కలిసి నడుస్తున్నాడు ఆయన. ఆ ప్రయాణము దాదాపు 11 కిలోమీటర్ల కంటే ఎక్కువైన ప్రయాణం. అది దాదాపు 3 గంటలు నడుచుకుంటూ వెళ్ళే ప్రయాణం. ఆ అమ్మాయి మార్గం ప్రభు వారితో ఇద్దరితో పాటు ఈయన నడుస్తూ ఉన్న ఆ విషయం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, తనను వదిలి వెళ్ళిపోతున్నప్పటికీ, లేకపోతే దేవుని చిత్తాన్ని వదిలి తమ సొంత పాత విషయాన్ని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు వారిని విడిచిపెట్టగా వారు వెంట వెళ్ళిన ఆ సంగతి చాలా ఆనందము, ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కనుక మన దినదిన జీవితాల్లో కూడా మనల్ని గమనిస్తున్నవాడు ఆయన. గొప్ప పేరున్న వారిని మాత్రమే, పేతురు, యోహాను వారిని మాత్రమే కాకుండా ఒక మగ్దలేని మరియ వంటి స్త్రీ కానీ, లేకపోతే ఏ ఊరు పేరు లేని క్లైపా, అతనితో ఉన్న ఇంకొకడు, అతని పేరు అసలు ప్రస్తావించబడలేదు. ఇలాంటి వారిని కూడా ప్రభు దృష్టిలో పెట్టుకొని వారి కొరకు అంత సమయాన్ని వెచ్చించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తారు. ఇక్కడ దేవుని యొక్క మనస్సు మనకు కనబడుతుంది. తెలుగులో కంటే ఇంగ్లీష్లో చాలా వివిడ్గా ఉంది. ఒక నాకు అర్థం చేసుకోవడం పొరపాటు ఏమో కానీ నాకు ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంది. వారు వెళ్ళిపోతూ ఉంటే 14వ వచనం, యాజ్ దే వాక్డ్ అలాంగ్ దే వర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ హ్యాపెండ్. వారు వెళుతున్నప్పుడు మౌనంగా వెళ్ళడం లేదు, మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఈ కాలం జరిగిన విషయాలన్నీ కూడా వారు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. యాజ్ దే టాక్డ్ అండ్ డిస్కస్ దీస్ థింగ్స్, వారు ఇది మాట్లాడుకుంటూ వారిలో వారు తర్జన భర్జనలు పడుతూ ఉంటుండగా జీసస్ హిమ్సెల్ఫ్ సడన్లీ కేమ్ అండ్ బిగాన్ వాకింగ్ విత్ దెమ్. అకస్మాత్తుగా ప్రభు వచ్చాడు, వారితో కలిసి ఆయన నడుస్తూ ఉన్నాడు. గొప్ప సంగతి ఇది. మన ఇద్దరు కూడి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రభు మన సంభాషణలోనికి రాగలడా? జరిగిన విషయాలు, సిలువను గురించిన మాటలు వారు జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రభువుని గురించి వారు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యకు వచ్చాడు. ఆలోచించండి, ప్రభు మన మధ్యకు రాగలిగిన విధమైన సంభాషణలు మనం చేయవలసిన అవసరం ఉంది. యాజ్ దే టాక్డ్ అండ్ డిస్కస్ దీస్ థింగ్స్, జీసస్ హిమ్సెల్ఫ్, స్వయంగా యేసే సడన్లీ కేమ్ అండ్ బిగాన్ వాకింగ్ విత్ దెమ్. అయితే 16వ వచనం, బట్ గాడ్ కెప్ట్ దెమ్ ఫ్రమ్ రికగ్నైజింగ్ హిమ్. ఆయన గుర్తుపట్టకుండా దేవుడు ఆపాడు. తర్వాత 17వ వచనం, హి ఆస్క్డ్ దెమ్, ప్రభు ఇక్కడ అడుగుతున్నాడు, వాట్ ఆర్ యూ డిస్కసింగ్ సో ఇంటెంట్లీ యాజ్ యూ వాక్ అలాంగ్. మీరు నడుస్తుండగా ఇంత తీవ్రముగా దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు? దే స్టాప్ షార్ట్ అనగా అక్కడ ఆ మాట అర్థం ఏదనగా వారు స్టన్ అయిపోయారు అనమాట. ఇదేమిటిది, ఏం డిస్కస్ చేసి అడుగుతున్నాడు? స్టన్ అయిపోయి అంటున్నారు, సాడ్నెస్ రిటర్న్ అక్రాస్ ది, వారి ముఖాల నిండా కూడా విచారం ఆవరించింది. దెన్ వన్ ఆఫ్ దెమ్, క్లైపస్, రిప్లైడ్, you must be the only person in Jerusalem who hasn't heard about all the things that have happened there the last few days. గత కొద్ది దినాలుగా యెరూషలేములో జరిగిన సంఘటన ప్రపంచంలో నీకు ఒక్కడికే తెలియనట్టుగా ఉంది. వారు స్టన్ అయిపోయారు. ఏమిటిది, ఏం జరుగుతుంది అడుగుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అడుగుతున్నాడు, వింటున్నాడు కదా. అయితే యెరూషలేము అంతటా, ప్రపంచం అంతటా ఎవరికి అందరికీ తెలిసిన ఈ గొప్ప విషయం నీకు ఒక్కడికే తెలియకుండా ఉందా అని ప్రభుని అంటున్నారు. మనకు తెలుసు కదా, ప్రభుకే జరిగింది అంతా, ఆయనే స్వయంగా వచ్చాడు, నీకే తెలియదా అని అంటున్నప్పుడు ప్రభు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 19 వచ్చి అంటున్నాడు, వాట్ థింగ్స్, ఏ విషయాలు? ప్రభు ప్రవర్తించే విధానం, మాట్లాడే విధానం ఈ అమ్మాయి మార్గం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాట్ థింగ్స్, ఏమిటో విషయాలు అన్నప్పుడు వారు అంటున్నాడు, ద థింగ్స్ దట్ హ్యాపెన్ టు జీసస్, యేసునకు సంభవించిన విషయాలు. యేసు, ద మ్యాన్ ఫ్రమ్ నజరేత్ నుండి వచ్చిన యేసుకు సంభవించిన విషయాలు.
హీ వాజ్ అ ప్రాఫిట్, ఆయన గొప్ప ప్రవక్త. హూ డిడ్ పవర్ఫుల్ మిరకల్స్, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేశారు. తర్వాత హీ వాజ్ అ మైటీ టీచర్, గొప్ప బోధకుడు ఆయన. ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ ఆల్ ద పీపుల్, దేవుని దృష్టిలోను అలాగే మనుషులందరి దృష్టిలో కూడా గొప్ప బోధకుడు. అయితే 20వ వచనంలో, బట్ ఆర్ లీడింగ్ ప్రీస్ట్, మా యొక్క ప్రధాన యాజకులు, తర్వాత ఇంకా మత పెద్దలు, వారందరూ కలిసి ఆయనను సిలువకు అప్పగించారు. ఆయన సిలువలో మరణించాడు. అయితే దే క్రూసిఫైడ్ హిమ్. తర్వాత వీ హ్యాడ్ హోప్డ్ హీ వాజ్ ద మెస్సయ్య హూ హెడ్ కమ్ టు రెస్క్యూ అస్. మేము ఆశించింది ఏదనగా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య అని మేము ఆశించాం. మమ్మల్ని విడిపించడానికి వచ్చిన మెస్సయ్య అని మేము ఆశించాం, కానీ కాదు. ఇది ఆల్ హ్యాపెన్ 3 days. ఇవన్నీ కూడా 3 రోజుల క్రితం జరిగాయి. ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, మా కొరకు వచ్చాడని చెప్పి మేము నమ్మాం, ఆశించాం, కానీ అవి జరగలేదు. ఆ తర్వాత ఎక్కడితో ఆగిపోలేదు వారు కదా. ఇలాగ ఆశించాం కానీ నిరాశపడుతున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకోటి జరిగింది. అది ఏమిటంటే, కొంతమంది స్త్రీలు, మా గుంపులో కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు, తెల్లవారుజామున వెళ్ళారు. వారు తిరిగి ఒక ఆశ్చర్యకరమైన వర్తమానం తీసుకుని వచ్చారు. అదేమిటంటే ఆయన దేహము లేదని. అయితే దేహము లేకుండా దేవుని దూతలను చూచారట వారు. యేసు సజీవుడని దూతలు చెప్పిన మాట వారు విన్నారు, ఆ మాట చెప్పారు. అయితే మాలో కొంతమంది పురుషులు పరిగెత్తుకుని వెళ్ళి చూచారు. నిజమే, స్త్రీలు చెప్పినట్లుగానే ప్రభు యొక్క దేహం అక్కడ లేదు. ఇది ప్రభు చూసినప్పుడు ఇంతగా వారు చెబుతూ ఉంటే, అంత ఎరిగినవాడు, అనుభవించినవాడు ఆయన గురించే మాట్లాడుతున్నప్పుడు అలా ఓపికగా వారి యొక్క విషయం అంతా కూడా విన్న తరువాత ఈరోజు నేను మాట్లాడాలని ఆశిస్తున్న విషయం ఏదనగా 24వ వచనం నుండి 25వ వచనం. Then Jesus said to them, you foolish people, you find it so hard to believe all that the prophets wrote in the scriptures. 25, 26, 27 వచనం మనం చూస్తే తెలుగులో మనం చూద్దాం. 25, అందుకని అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. వారిని గద్దించాడు అక్కడ. ఆ తరువాత ఇంతలో వారు వెళ్ళవలసిన గ్రామం వచ్చింది, అమ్మాయి వచ్చింది. అయితే అక్కడ ప్రభువు మరలా చూడండి, ఆయన ప్రవర్తించే విధానము అదేమిటంటే, ప్రభు అంటే అక్కడ ఇంకా దూరం వెళ్తున్నట్టుగా వచ్చింది, వాళ్ళ కోసం వచ్చాడు, వారితో మాట్లాడడానికి వచ్చాడు. గత 3 గంటలుగా ఆయన వారితో సంభాషిస్తూ ఉన్నాడు. అయితే ఊరు రాగానే ఇంకా దూరం ముందుకు వెళ్తున్నట్టుగా ప్రవర్తించాడు ఆయన. అయితే వారు బలవంతం చేశారు, రాత్రి తను అక్కడ ఆపేశారు. అయితే భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రొట్టె విరిచి ప్రభువునకు భోజనం కొరకు కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టె విరిచి ఇస్తున్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ఆయన ప్రభు అని వారు అప్పుడు గ్రహించి, ఎప్పుడైతే గ్రహించారు ప్రభు, అక్కడ వెంటనే లేకుండా పోయిన సంగతి మనం చూస్తాం. మళ్ళీ తిరిగి ఈ 3 గంటల ప్రయాణం వెనక్కి యెరూషలేము వచ్చేస్తారు. వచ్చిన తర్వాత శిష్యులు అందరూ కూడా కలిసి ఉన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మళ్ళీ వారికి ప్రత్యక్షమైన సంగతి మనకు కనబడుతూ ఉంది. అయితే ఈరోజు నేను మాట్లాడాలని ఆశిస్తున్న విషయం ప్రాముఖ్యంగా 25 నుంచి 27 వచనాల వరకు ఉన్న భాగంలో నుండి మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రభు చూసినప్పుడు తాను మోషే మొదలుకొని పాత గ్రంథం అంతట్లో నుండి తన గురించి వ్రాయబడిన సంగతులు ఆయన బోధించాడు వారికి. ఇక్కడ ఉన్న ఈ సంగతులు ఏమిటి? బైబిల్ అంతట్లో మనం చూస్తే బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధనగా 2 భాగాలుగా విడదీయబడినప్పటికీ ఈ బైబిల్ అంతా కూడా ఒకే ఒక సందేశం, ఒకే ఒక బోధ, ప్రాముఖ్యమైన బోధ మనకు కనబడుతుంది. అదేదనగా విమోచన. పాపము చేస్తున్న మానవుడు, పాపము చేస్తున్న మానవ జాతి మళ్ళా విమోచించబడ్డం,
గురించిన సందేశం బైబిల్ అంతా కూడా తెలియజేస్తుంది. ఇది రిడెంప్షన్ అన్నమాట, విమోచన. ఈ విమోచన గురించి చూసినప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన అందు వరకు ఒక దారముగా, మల్లెదండలు పూలదండలు దారం ఎలాగైతే లోపల అంతా కలిపి ఉంచుతుందో, బైబిల్ అంతటిని కలిపి ఉంచే ఒక దారం అదేదనగా విమోచన అనేది. దాన్ని ఇంకా చెప్పాలంటే రిడెంప్షన్ స్కార్లెట్ థ్రెడ్ అనగా ఈ విమోచన యొక్క ఆ దారము, అది స్కార్లెట్ అంటే ఎర్రని, లేక రక్తవర్ణమైన, లేక ఇంకా చెప్పాలంటే సింధూర వర్ణం, ఆ వర్ణములో ఉన్న దారముగా ఈ విమోచన మనం చూడవచ్చు. చరిత్ర అంతా మనం గమనిస్తే యేసుక్రీస్తు స్థితిలో చేసిన బలియాగం అనేది అత్యంత కీలకమైన సంఘటన. దాని మీదే ప్రపంచ భవిష్యత్తు, ప్రపంచ చరిత్ర ఆధారపడి ఉంది. ఆ సిలువ మీద మనం చూసినప్పుడు దేవుని యొక్క మానవ జాతి కొరకే దేవుడు చేసే గొప్ప విమోచన కార్యం మనం అక్కడ చూస్తాం. ఆ విమోచన కార్యం ఆదికాండంలో మొదలై యేసు ప్రభు యొక్క జీవితం యొక్క చివరిలో 3.5 సంవత్సరాల సేవా జీవితం తర్వాత జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఆలోచన చేస్తే ముందు కొన్ని వారాల క్రితం, కొన్ని నెలల క్రితం మాట్లాడుతూ చెప్పాను. ఇదంతా కూడా ఎప్పుడు అని అంటే భూమికి పునాదులు వేయక మునిపే క్రీస్తు మన కొరకు వధించబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. కానీ ఈ సిలువ అనేది ప్రభు యొక్క జీవితంలో చివరిలో జరిగిన సంఘటన. కానీ దాని గురించిన విషయం అది ఎప్పుడు జరిగింది అని మనం చూస్తే బైబిల్ చెప్తున్న మాట ప్రకటనలో మనం చూస్తాము, భూమికి పునాదులు వేయబడక మునిపే. కనుక ఇది ఈ యొక్క విషయం అంతా కూడా బైబిల్ అంతట్లో ఆదికాండం మొదలుకొని చివరి వరకు కూడా ఒక వస్త్రాన్ని దారముతో మనం కుట్టినట్లుగా, లేకపోతే ఒక పూలదండలు దారముతో కుట్టినట్లుగా ఇదంతా కూడా ఆ స్కార్లెట్ థ్రెడ్, ఆ ఎర్రని దారం మనకు కనబడుతుంది. విమోచన కార్యమును సూచించే కార్యం. ఒక దేవుని యొక్క బోధకుడు, గొప్ప బైబిల్ పండితుడు విలియం ఈవెన్స్ అని ఆయన చెప్పిన మాట ఏదనగా, కట్ ద బైబుల్ ఎనీవేర్ అండ్ ఇట్ బ్లీడ్స్. బైబిల్ ఎక్కడైనా కోయండి, అది స్రవిస్తుంది. ఏమిటి స్రవిస్తుంది? ఏమిటిది బ్లీడింగ్? ఏదనగా రక్తం, ఎర్రని రక్తం బ్లీడ్ అవుతుంటుంది. కట్ ద బైబుల్ ఎనీవేర్, మీరు ఎక్కడైనా సరే బైబిల్ ఎక్కడ కోసినా రక్తము స్రవిస్తుందని చెబుతున్నాడు. కనుక యేసు యొక్క రక్తం ప్రతి పేజీలో, ప్రతి గ్రంథమందు 2 నిబంధనల్లో కూడా మనం చూడగలం. ఈ యొక్క అటోన్మెంట్ అనేది, విమోచన అనేది ఈ ఎర్రని దారం వలె బైబిల్లో ప్రతి పేజీ గుండా వెళుతుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క విమోచన గురించిన ఈ యొక్క ఆ స్కార్లెట్ లైన్ లేదా బ్లడ్ లైన్ని, లేదా రక్తపు ఆ దారను, లేకపోతే రక్తపు ఆ దారాన్ని ప్రభువైన యేసుక్రీస్తే ఇక్కడ లూకాసు సువార్త 24వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఇక్కడ 25 నుంచి 27 వచ్చిన వారికి, మందమతులారా, మీకు అర్థం కావట్లేదు, అవివేకులారా అని వారిని తీవ్రమైన పదాలు ఉపయోగించి వారి గద్దించి అంటున్నాడు, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, అనగా క్రీస్తు ఇలా శ్రమపడాలి అనే సంగతి మీకు తెలియదా, మీకు అర్థం కాలేదా మందమతులారా అని అంటున్నాడు. ఇక్కడ వీరు చూసినప్పుడు మేము మెస్సయ్య అనుకున్నాం, మా విమోచకుడు అనుకున్నాం, కానీ అది జరగలేదు. నిరాశతో వారు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు వెనక్కి. అయితే ప్రభు అంటున్నాడు, ఇది మీకు అర్థం కాలేదు, మీరు అవివేకంగా ఉన్నారు, మందమతితో ఉన్నారు అని చెబుతున్న మాట. ఇటు చూస్తూ వారు అనుకున్నది ఏ రకమైన మెస్సయ్య అనగా రాజుగా వచ్చి రోమా సామ్రాజ్యపు ఏలుబడి నుండి వారిని విడిపించి రాజ్యాన్ని వారి చేతిలో పెడతాడు. దావీదు ఏలుబడి లాంటి ఏలుబడి మరలా మీరు తిరిగి చూస్తాం అని నిరీక్షతో వారు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పాత నిబంధనలు ఉన్న ఏ ప్రవక్త చెప్పిన మాట కూడా వారు తనకు ఎక్కలేదు, మందమతిగా ఉన్నారు, వారికి అర్థం కాలేదు. ప్రభు శ్రమ పడడం అనేది వారికి ఎంత మాత్రం కూడా వారి అవగాహనలో లేదు. దానితో ప్రభు అంటే మీరు అవివేకంగా ఉన్నారు, తర్వాత మీరు మందమతితో ఉన్నారని చెప్పి వారిని గద్దించి, ఆయన క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా, ఇది తప్పనిసరైన సంగతి మీకు తెలియదా అని వారితో చెప్పి, మోషేయు
సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. తను గూర్చిన విషయాలన్నీ కూడా వచనముల భావం వారికి తెలిపాడు. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది బాధాకరమైనది ఏమిటంటే ఆ ప్రభు మాట్లాడిన మాటలు మనకి రాసి రికార్డ్ అయి ఉంటే బాగుండు. ఏం చెప్పాడో ప్రభు 3 గంటల ప్రసంగం ఇది. కొండమే చేసిన ప్రసంగం మనకు తెలుసును. కానీ ఇద్దరితో మాట్లాడుతున్నాడు ఆయన చాలా సన్నిహితంగా. తనను గురించి మోషే మొదలుకొని, ఇప్పుడు ఆదికాండం ఇవన్నీ చూసిన మోషే రచించిన గ్రంథాలవి, కానీ ఆదికాండం మొదలుకొని పాత నిబంధన అంతట్లో తనను గురించి రాయబడిన విషయాలన్నీ కూడా వారు వివరిస్తూ ఉంటే ఈ 3 గంటల ప్రయాణం అయిపోయింది. అవి మనకు లేవు, ఏం చెప్పాడని. అది దాని గురించి చాలా బాధ ఉంటే బాగుండు, మనకు తెలిసి ఉండేది. ప్రభు ఏం చెప్పాడో పాత నిబంధన అంతలోనికి మనకు అర్థమయ్యేది కదా అని అనిపించింది. కానీ దాని గురించి మనం బాధపడాల్సిన పని లేదు. కారణం ఏదనగా ప్రభు మాట్లాడింది అంతా మనకు ఉంది. ఎక్కడుంది? ఎక్కడుందరా? బైబిల్లో ఉంది. ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడే. పౌలు పత్రికలు. పౌలు ధర్మశాస్త్ర పాత నిబంధన అంతటినీ క్షుణ్ణంగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయుడు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి. ప్రభు యొక్క దర్శనం ఆ దమస్కు మార్గంలో కలిగినప్పుడు వాక్యం చూస్తే గలతీ పత్రికలో రాస్తాడు, 3 సంవత్సరాల పాటు అరేబియా ఎడారికి వెళ్ళిపోయాడు. నాకు ఎవరు బోధించలేదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు అంటాడు పౌలు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ప్రభు దగ్గర. ప్రభు ఆ శిష్యులతో మాట్లాడిన విషయాలే ఈ 3 గంటలు మాట్లాడు. 3 సంవత్సరాలు నేర్చుకున్నాడు పౌలు. కొంతమంది బైబిల్ ట్రైనింగ్లు అంటే చదవడం అంటే ఇష్టం ఉండదు, ఇలా రక్షణ పొందాలి తయారైపోతారు. కానీ ఇక్కడ పౌలు సమస్త ధర్మశాస్త్రం ఎరిగిన వాడే. అందులో నుండి ధర్మశాస్త్రం అంతట్లో క్రీస్తును ఎరిగి ఆ తర్వాత పత్రికలన్నింటిలో కూడా దాని గురించి వివరణ మనకు రాశాడు. కనుక పౌలు క్రీస్తు ఉపదేశాన్ని అంతటిని మనకు అందించాడు. కనుక ఇక్కడ ప్రభువు మాట్లాడిన మాటలు మనకి ఏమీ కూడా మిస్ అవ్వలేదు, మనం పోగొట్టుకోలేదు. అవన్నీ మనకు ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ పాత నిబంధనలో నుండి ప్రభు ఏం మాట్లాడి ఉంటాడు, ఏం చెప్పు ఉంటాడు? నేను అనుకుంటాను పాత నిబంధన కొన్ని హైలైట్స్ ప్రభు వారికి చూపించుంటాడు. అందులో మొదటిది నేను అనుకుంటాను అబ్రహాముని గురించి. అబ్రహాము తన కుమారుని తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళడం. మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద, ఏ పర్వతం మీద అయితే అబ్రహాము తన కుమారుని అర్పించి దానికి సిద్ధపడి వెళ్ళాడు, అదే కొన్ని శతాబ్దాల తర్వాత అదే కొండ మీద తన కుమారుడిని క్రీస్తు, లేకపోతే ప్రభు యేసుక్రీస్తు మరణించే ఆ విషయం గురించి ప్రభు మాట్లాడి ఉంటాడని భావిస్తున్నాను. ఆది కాండంలో, తర్వాత అలాగే నిర్గమాకాండంలో చూస్తే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి విడుదల పొంది, బానిసత్వం నుంచి విడుదల పొంది వాగ్దాన దేశానికి వెళుతూ ఉన్నప్పుడు వారి రక్షణ 10వ తెగులుగా ఆయన చేసిన గొప్ప కార్యం, ఆ కుటుంబం విడుదల పొందడానికి, రక్షించబడడానికి, వారి మీదకి మరణపు దూత ఆ ఇంట్లో ప్రవేశించకుండా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏదనగా, మీరు ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును ద్వారబంధపు కమ్మెలకు పూసి లోపల మీరు ఉంటే ఆ రాత్రి మరణదూత ఐగుప్తు దేశం అంతటా సంచరిస్తూ ఉంటాడుగా, ఏ గుమ్మం మీద అయితే రక్తపు మరక కనబడుతుందో, రక్తపు గుర్తు కనబడుతుందో వారిని దాటిపోతుంది. పాస్ఓవర్ దాటిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ పస్కా గొర్రెపిల్లల గురించి, ఇశ్రాయేలుకు విమోచన కొరకు ఆయన చేసిన ఆ కార్యాన్ని గురించి, అలాగే నూతన నిబంధనలో మనము రక్షించబడ్డాన్ని, పాపము నుండి శాపం నుండి విడుదల పొంది నిత్య జీవాన్ని పొందడం కోసం ఆయన మరణించవలసిన ఆ పరిస్థితిని గురించి చెప్పాడు భావించవచ్చు. ఇంకా చూసినట్లయితే లేవీకాండంలో ఉన్న బలులు, వాటన్నిటి గురించిన వివరణ. లేవీకాండం చదవడం చాలా కష్టంగా ఉంటుంది. అవన్నీ చదువుతుంటే ఏమిటిది, ఎంత ఘోరం అనిపిస్తుంది, ఎంత రక్తం ఏర్లై పారుతున్నట్టుగా మరి అనిపిస్తుంది. అవన్నీ కూడా ప్రభు వివరించాడు. ప్రభు యొక్క రక్తం దేహమందు ఏమాత్రం రక్తమంతా కూడా లేకుండా సంపూర్తిగా వంపివేసిన పరిస్థితి దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ లేవీకాండంలో బలుల యొక్క ఉద్దేశం, బలుల యొక్క సాదృశ్యం, ఆయన యొక్క విషయం అన్నీ కూడా అక్కడ తెలియజేస్తూ, ఇంకా తర్వాత చూస్తే ఇక ప్రవక్తల గ్రంథాల్లో నుండి యెషయా ప్రవచించిన ప్రవచనాలు, యెషయా తనను గురించి చెప్పిన మాటలు,
అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఇంకా కీర్తనలు, అనేకమైన కీర్తనలు, మెస్సయ్యను గురించిన కీర్తనలు, అనేకమైన కీర్తనలు చూస్తూ ఉంటాం. అవన్నిటి గురించి ప్రభు వివరిస్తూ ఉంటే ఎంత గొప్ప బోధ. అక్కడ నాకు ఆనందం కలిగించే విషయం ఏదైనా చివరిలో అంటారు వాళ్ళు, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడుగా మన హృదయములు మంట, ఇంగ్లీష్ అంటే అవర్ హార్ట్స్ బర్న్డ్ అంటారు. అంటే గుండెలో మంట, అది కలగాలి మనకి. ప్రభువు మాట్లాడుతుంటే గుండెలో మంట, హార్ట్ బర్న్. ఈ బర్న్ మనకు ఉండవలసిన అవసరం. మళ్ళీ చాలామందికి ఏదనగా మన దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం, క్రీస్తు యొక్క శిలువ, వీటన్నిటి గురించి విషయాలు మన మనసు వరకే వస్తున్నాయి, మన హృదయాల్లోనికి వెళ్ళడం లేదు. మన హృదయంలోనికి మంట కలగట్లేదు. హృదయంలో మనకి ఏమాత్రం పరివర్తన కలగడం లేదు. అపోస్తలులను మనం చూస్తాం, పేతురు మాట్లాడుతుంటే వారి హృదయంలో, వారి గుండెల్లో కోయబడిన హార్ట్ కోయబడినట్టుగా, కత్తితో కోసినట్టుగా వారికి అనిపించింది. దాంతో అయ్యలారా మేము రక్షణ పొందడానికి మేమేం చేయాలి? కానీ ఈ రోజులు చూసినప్పుడు చాలా వరకు ఉపదేశం, బోధ, ప్రసంగం ఎంతవరకు అంటే మానసిక స్థాయిలోనే ఉంటుంది. ఈ మానసిక స్థాయిలో చూసినప్పుడు మానసిక తత్వాన్ని, మానసిక శాస్త్రాన్ని అనుసరించి ఎంతసేపు వినగలరు అనే దృష్టిలో పెట్టుకొని ఆ వినడంలో కావలసిన అన్నీ కూడా జోడించి వినగల సమయం దృష్టిలో పెట్టుకొని తర్వాత వారి దృష్టిని ఆకర్షించడం కోసం మధ్యలో పెట్ట కథ, కట్టు కథ, హాస్యము, డ్యాన్సు ఇవన్నీ చేస్తూ ఉంటే ఏం చేస్తారు? వింటున్నాం కదా, ఎంతవరకు అది మన మైండ్ వరకే, మనసుల వరకే, మన బ్రెయిన్ వరకే పరిమితం అవుతున్నాయి. కానీ దేవుని వాక్యం పనిచేసే స్థలము ఎక్కడ అంటే మన హృదయాలు, మన గుండెల్లో, మన హార్ట్స్లో, అసలైన మనలో ఆ వాక్యం పనిచేయాలి. ఇంతకుముందు ఎఫెసీ పత్రిక గురించి మాట్లాడుతూ చెప్పాను, ఆ హృదయాన్ని తెరిచేది కూడా ఎవరు? దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తెరుస్తాడు. ఇటు చూసినప్పుడు ఆయన పోల్చుకోకుండా దేవుడే వారి కన్నులు మూసాడు. ఆ తర్వాత వారు అంతా విన్న తర్వాత ఆఖరిగా ప్రభు వారితో కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన పోల్చుకున్నారు. కనుక మన జీవితాల్లో మన ఆశలు, ప్రభు నా కన్నులు తెరువు, నా హృదయం మండించు, నీ వాక్యం వింటుండగా నా హృదయంలో మంట కలగాలి. కొన్నిసార్లు హృదయంలో ఒకసారి మంట కలుగుతుంది. ఆ మంట కలిగి మనం అపార్థం చేసుకుంటాం. అపార్థం చేసి ఏమనుకుంటుంది, నా గురించి అన్నారు, నాతోనే అన్నారు, నన్ను ఉద్దేశించి అన్నారు అని వెంటనే మనం వేరే రకమైన భావన, బాధలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దయచేసి మనవి చేస్తున్నాను, మంట కలిగితే ఎందుకు, ఏమిటి అని ఒకసారి ఇక్కడ చూస్తే ప్రభు మాట్లాడే మాటలు, మందమతులారా, అవివేకులారా, మీరు పాత నిబంధన తెలుసు, మీకు ఇంతకు 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు, నేను చెప్పిన మాటలు మీకు ఏమీ అర్థం అవ్వలేదా? పాత నిబంధన ప్రవక్తలు చెప్పిన మాటలు మీకేమీ అర్థం కాలేదా అని వారిని గద్దిస్తున్న సంగతి ఒక్కొక్కసారి మన క్రైస్తవ సంఘాలు చూస్తూ ఉంటే చాలాసార్లు అనిపించేది ఏదనగా మనలో చాలామందికి వాక్యం తెలియట్లేదు, బైబిల్ ఏముందో మనకు తెలియడం లేదు, ప్రభు ఏం చెబుతున్నాడో మనకు తెలియడం లేదు. ప్రభుతో సంబంధంలో కూడా మనం చాలా వరకు మన చుట్టూ ఉన్న ఇతర మతాలు, ఇతర సంస్కృతి, సాంప్రదాయాలు ఎలా ప్రవర్తిస్తున్నామో వారిలాగే మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. మన భక్తి కూడా వారిలాగే ఉంటా ఉంది. కానీ మనది భిన్నమైనది, ప్రత్యేకమైనది. అది వేరుగా చెప్పడం అంటే వాక్యం తెలిస్తే మన ప్రవర్తన వేరుగా మారుతుంది. వాక్యం తెలియక, బైబిల్ తెలియక, వాక్యం గురించిన జ్ఞానము లేక, ఇంకేను దేవునితో, ప్రభుతో దగ్గర సంబంధం మన లేక, శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నప్పటికీ ఆయన సంగతులు వారికి అర్థం కాలేదు. బాధాకరమైనది. ఇంకా సువార్తలు మనం చూస్తే ఆశ్చర్యం కలిగించేది, ఒక గుడ్డి భర్తమై పోల్చుకున్నాడు ఇతను దావీదు కుమారుడని. తర్వాత ఒక స్త్రీ, పాపాత్మైన స్త్రీ, ఆమె పోల్చుకుంది, ఇతను నా మరణము కొరకు సిద్ధపరుస్తుందని పోయిన వారం, ఆదివారం మనం విన్నాం. కనుక ఎవరికైతే అర్థం కాదనుకుంటాం వాళ్ళకి అర్థమవుతుంది. అంత అర్థమవుతుంది, తెలుసులే వీరు జ్ఞానులు కదా, చదవచ్చు కదా అనుకుంటే వాళ్ళకి అసలు ఏం అర్థం కానీ అయోమయ పరిస్థితి. కనుక ఇక్కడ ప్రభు చూస్తున్నప్పుడు పాత నిబంధన అంతయు వారికి వివరించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఎర్రని దారము, ఈ స్కార్లెట్ కార్డ్ బైబిల్లో చూస్తే చాలా చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఉదాహరణ చెప్తున్న తర్వాత దేవుని చిత్తమైతే ఇవన్నీ కూడా ఆదికాండం మొదలుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాను. మరి ఈ ఉన్న మిగతా కాలంలో పూర్తవుతలేదు తెలియదు, కానీ ఎంతవరకు వెళితే అంతవరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ప్రధాన యాజకుల యొక్క వస్త్రాలు, ముఖ్యంగా నిర్గమకాండం 26 అధ్యాయం 28 అధ్యాయం, మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం మళ్ళీ బైబిల్ చదువుతూ ఉన్నాను. మళ్ళీ నూతనంగా మొదలుపెట్టి, ఆదికాండం మొదలుపెట్టి, మీరు ఎంతమంది చదువుతున్నారు, కంటిన్యూ చేస్తున్నారు అది బైబిల్ రీడింగ్? 1 2 3 4 5 6 7 8
చదువుతారు అందరూ? ఎక్కడున్నారు మీరు? ఏ గ్రంథంలో ఉన్నారు? ఏమో దినవృత్తాంతం. అందరూ వెళ్ళిపోయారా? అబ్బా, ఇంకెవరు ఎక్కడ ఉన్నారు? మీరు అక్కడ 2వ సమయాలా? చాలా ముందుకు వెళ్ళిపోయారు మీరు. సంఖ్యాకాండంకి వెళ్ళిపోయారా? నేను నిర్గమకాండం మొన్నే పూర్తి చేశాను. నేను లేవీకాండంకి వెళ్ళాలి. భయం వేస్తాను లేవీకాండం వెళ్ళడానికి. అంటే మీరు ఒకే పాత నిబంధన అలా చదువుకెళ్ళిపోతారు, లేకపోతే భాగాలు చేసుకుంటారు. నేను పాత నిబంధన చదువుతాను, కొత్త నిబంధన చదువుతాను, ఇవి అవి చూసుకొని ప్లాన్ ఉంది నాకు. ఆ ప్లాన్ ప్రకారం చదువుతాను. దాని ప్రకారంగా నిర్గమకాండం అయిపోయింది. లేవీకాండం మొదలు పెట్టాలి. ఇక నిర్గమకాండం 26, 28 అధ్యాయాలు మనం చూస్తే ప్రధాన యాజకుల యొక్క వస్త్రాలు, తర్వాత ఇంకా అది ప్రత్యక్ష గుడారానికి కావలసిన ఆ గుడారానికి కావలసిన టెంట్, కర్టెన్స్, ఏమంటారు కర్టెన్స్, ఏమంటారు ఇంగ్లీష్లో, తెలుగులో? తెరలు వందలాలమ్మా. అవన్నిట్లో మనం చూస్తే అక్కడ ప్రతి దాంట్లో కూడా స్కార్లెట్ థ్రెడ్ ఉంటుంది, అలాగే ఎర్రని దారం ఉంటుంది. కనుక ఎర్రని దారం దేనిని సూచిస్తుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ విమోచన, ఆ శిలువ రక్తం శిలువను సూచిస్తుందని చెప్పి మనవి చేస్తాం. ఇవన్నీ కూడా ప్రభుని గురించి, తన యొక్క చేయబోయే కార్యాన్ని గురించి, విమోచన కార్యం గురించి, తను చిందించిన రక్తమును గురించి ఇవన్నీ నిత్యము మాట్లాడుతున్నాయని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా అలా ముందుకు వెళ్తే యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. రాహాబు మనకు కనబడుతున్న వేశ్య. ఆమె చూసినప్పుడు యెహోషువ నాయకత్వంలో మోషే మరణించాడు. యెహోషువ ఆ భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుగా 2 వేగుల వారిని పంపించి, మీరు చూచిరండి, యెరికో పట్టణము దుర్భేద్యమైన కోట కలిగిన పట్టణముగా ఉన్న కాలంలో యెహోషువ 2 పంపిస్తూ వారిద్దరూ వెళ్ళారు. అటు వెళ్ళారు, రాహాబు ఇంటికి వెళ్ళారు. అయితే ఆ సమాచారం రాజును తెలిసిపోయింది. రాజు వెంటనే రాహాబు ఇంటికి పంపించి, ఇంటికి ఎవరు వచ్చారు కానీ వారిని అప్పగించు అన్నప్పుడు ఆమె వారిని దాచి, వారెవరో తెలుసు ఆమెకి, వారిని దాచి వెళ్ళిపోయారు. వచ్చారు కానీ వెళ్ళిపోయారని చెప్పి సమాచారం ఇచ్చింది. కానీ మీరు వెంటనే వెళ్తే దొరుకుతారు, ఊరవతలు దొరుకుతారు, లేకపోతే మన యొక్క కోట దాటి వెళ్తే ఉంటారని చెప్పిన సంగతి మన వాక్యంలో చూస్తే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనబడతారు. అక్కడ ఆమె తర్వాత వారితో మాట్లాడుతూ ఆమె దేవుని యందు ఆమెకున్న విశ్వాసం, వారు చేసిన కార్యాలన్నింటి గురించిన అవగాహన, ఐగుప్తు నుంచి బయలుదేరిన మొదలు ఇశ్రాయేలు చరిత్ర అంతవరకు ఉన్న విషయం అంతా కూడా ఆమె ఎరిగినదై, ఇది తప్పనిసరిగా దేవుడు మీకు ఇది ఇస్తాడు, ఇది మీదే, కనుక మీరు వచ్చినప్పుడు దయచేసి నన్ను నా కుటుంబాన్ని కనికరించమని చెప్పి ఆమె ఇల్లు మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో. ఆ గోడకు ఆనుకొని లేదా గోడ మీదే ఆమె నివాసం ఉంది. కనుక కిటికీలో నుంచి తన తాడును కింద విడిచిపెట్టిన ఆ తాడు గుండా వారు దిగారు. ఆ తాడు మరలా అక్కడ చూస్తాం, ఎర్రని తాడు, ఇట్ ఈస్ అ స్కార్లెట్ రోప్. ఆ తాడు గుండా వారు దిగారు. అది వెళ్ళిపోతూ వారు చెప్పిన మాట ఏదనగా, దిగి తాడు ఇది అలాగే ఉంచు. ఆ వాక్యం మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో. ఆ తాడు ఎప్పలేదు ఆమెక, అలాగే ఉంచేసింది. ఉంచిన ఉద్దేశం ఏదైనా ఏమో ఏ రోజు వస్తుందో తెలియదు, ఏ రోజు ఇశ్రాయేలు సైన్యానికి, ఇశ్రాయేలు జనాంగానికి మా యెరికోను అప్పగిస్తాడో తెలియదు. కనుక ఆమె అలాగే ఉంచేసింది. అది వారు చెప్పిన మాట ఎదురుగా, ఈ తాడు ఉన్న ఇల్లు మాత్రమే, ఇంట్లో ఉన్న వారిని మాత్రమే మేము కాపాడుతాం, ఇది దాటి వెళ్తే బయట ఉన్న వారికి మాకు ఏ సంబంధము లేదు, మా మీద లెక్క మాకు ఉండదు, కనుక ఇందులో ఉన్నవారికే విమోచన చెప్పే సంగతి మనం చూస్తాం. అక్కడ ఆ తాడు యొక్క రంగు కూడా ఎరుపు. చూసినప్పుడు ఆమె యొక్క విశ్వాసానికి, ఆమెకు రక్షణ పొందడానికి ఒక సూచనగా, ఒక గుర్తుగా ఆ ఎర్రని తాడు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగం వారు విడుదల పొందడానికి ఆ రక్తపు మరకలు, రక్తపు గుర్తు ద్వారాల మీద ఉన్నాయో, యెరికో కోటలో ఉన్న ఆ గోడ మీద ఉన్న రాహాబు యొక్క ఇంటికి కూడా అది ఒక గుర్తుగా దేవుడిచ్చిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక రాహాబు తనతో పాటు కుటుంబానికి అందరికీ వచ్చిన విమోచన మనం అక్కడ చూస్తూ ఉన్నాం. బైబిల్ అంతట్లో మనం చూస్తే ముఖ్యమైన వ్యక్తి, ముఖ్యమైన చరిత్ర ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు. హీ ఈజ్ ద హీరో ఆఫ్ ద స్టోరీ. ఇక అందరికీ ప్రభువైన యేసుక్రీస్తే హీరో. ఆయన యొక్క సిలువ బలియాగం, ఆయనకి సాక్రిఫైస్, సిలువ మీద చేసిన ఆ బలి సర్వ మానవాళికి కూడా రక్షణ అనుగ్రహించింది. కనుక ఈ విమోచన అనే ఈ స్కార్లెట్ థ్రెడ్
ది స్కార్లెట్ థ్రెడ్ ఆఫ్ రిడెంప్షన్ ఈజ్ ఇంటర్వోవెన్ త్రూ ది ఎంటైర్ స్టోరీ. దేవుని యొక్క చరిత్ర అంతట్లో, కథ అంతట్లో కూడా ఈ యొక్క ఎర్రని ఈ యొక్క తాడు లేకపోతే దారం మనం నిత్యము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దారం మనం చూస్తే ఆదికాండం మనం చూస్తాం, ఆదాము అవ్వలు పాపం చేయగానే అక్కడ మనం చూస్తాం, అక్కడ పశువులను వధించాడు దేవుడు. వధించి వారి యొక్క చర్మపు చొక్కాలు వారికి చేయించిన సంగతి కనుక అక్కడ మరలా వధించబడడం, దేవుని యొక్క విమోచన, వారికి సిగ్గును కప్పే పరిస్థితి మనం చూస్తాం. అలాగే ఇది యొక్క ఎర్రని ఈ యొక్క విమోచన యొక్క ఈ దారము మనం చూసినప్పుడు మోరియా పర్వతం మీద బలి పశువుగా ఉంచబడిన ఆ యొక్క పొట్టేలును మనం చూస్తాం. ఇస్సాకుకు బదులుగా పొట్టేలు అక్కడ దేవుడు ఉంచిన ఆ సంగతి ఈ దారంలో మనకు కనబడుతూ ఉంది. అలాగే ఐగుప్తు నుండి విడుదల పొందుతున్న రాత్రి రక్తపు మరక ఆ యొక్క ద్వారబంధు కమ్మెలకు పూయబడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇంకా మనం ముందుకు వస్తే ప్రత్యక్ష గుడారంలో అరణ్యములో ప్రత్యక్ష గుడారం దగ్గర బలులు అర్పిస్తూ రక్తము చిందించబడుతున్న ఆ పరిస్థితి, ఆ తర్వాత యెరూషలేము దేవాలయంలో రక్తం చిందించబడే ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ యొక్క రక్త వర్ణము, సింధూర వర్ణము కలిగిన ఈ యొక్క దారము పాత నిబంధన అంతటినీ కలిపి ఉంచుతుంది. ఇది దాన్ని ఇంకా కొనసాగింపు చూస్తే పాత నిబంధన యొక్క కొనసాగింపుగా బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రభువుని చూపించి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కనుక పాత నిబంధన కొత్త నిబంధనకు వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈయనే ఆ గొర్రె పిల్ల, లోక పాపం మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క ఎర్రని దారము మనం చూసినప్పుడు గొల్గొతా కొండ మీద ఆ నిలువు కమ్ముకు అడ్డి కమ్మకు కట్టిన దారముగా మనం చెప్పవచ్చు. అక్కడే ఆ కొండ, ఆ శిలువ మీదే ప్రభు సమస్తం అయిపోయిన తర్వాత సమాప్తమైనదని బిగ్గరగా కేకవేసి ఆయన చనిపోయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఎర్రని దారం బైబిల్ అంతట్లో మనం గమనించవచ్చని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రభు యేసు యొక్క జీవితం, సేవ మనం చూస్తే ఆయన పుట్టుక అద్భుతం. కన్యకకు జన్మించాడు ఆయన, అసాధారణమైన జన్మం. తర్వాత ఇంకా ఆయన జీవితంలో చూసినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా ప్రకృతికి భిన్నముగా, విరుద్ధముగా ఆయన చేశారు కార్యం. నీటి మీద నడవడం అనేది సాధ్యం కానిది, కానీ ప్రభు నీటి మీద నడిచి వెళ్ళాడు. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. తర్వాత ఆయన చేసిన బోధ, ప్రసంగం మనం చూస్తే ఆయన బోధిస్తూ ఉంటే ప్రజలు ఆహారం మరిచి ఆయన మాటలు వింటూ ఉండే పరిస్థితి. కొన్ని రోజుల పాటు ఆయన బోధ వినడానికి, ఇంకా చాలాసార్లు మీరు ప్రభు యొక్క మాటల గురించి ప్రభును విమర్శించడానికి లేదు, ప్రభుత్వ తప్పు పట్టుకోవడానికి వచ్చిన వారు సైతం ఆయన మాటలు విని ఆశ్చర్యపోయిన సంగతి బైబిల్లో మనం చూస్తాం. అది ఎంతగా గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఎంత బ్రహ్మాండమైన ఉపదేశాలు, బోధలు ఆయన చేసినప్పుడు ఆయన బోధ విని చాలామంది ఆశ్చర్యపోయేవారు. మా ప్రధాన యాజకులు, మా పరిసరులు ఉన్నారు, కానీ వారు ఇలాగ మాట్లాడలేరే అని చెప్పి ప్రభు యొక్క బోధకు ఆశ్చర్యపోయేవారు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ అవేవి కూడా మానవ జాతికి రక్షణకు ఉపయోగపడవు. నన్ ఆఫ్ దీస్ ప్రొవైడ్ సాల్వేషన్. ఇవేవి కూడా మన రక్షణ తీసుకొని రావు, మన ఏది కూడా విమోచన తీసుకుని ఇవ్వలేదు. తర్వాత నన్ ఆఫ్ దీస్ ప్రొవైడ్ సాల్వేషన్, నన్ ఆర్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ మినిస్ట్రీ. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ జరిగాయి, అద్భుతాలు జరిగాయి, సూచనలు జరిగాయి, బోధనలు చేస్తారు, కానీ ఇవేవి కూడా ఆయన జీవితానికి ముఖ్యమైనది, కీలకమైనది అంత మాత్రం కూడా కాదని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. చాలాసార్లు యేసు యొక్క జీవితంలో చాలామందిని ఆకర్షించేవి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు మంచిదే, కానీ ప్రభు అవి ఫోకస్ చేయలేదు. ఆయన బోధిస్తున్న, ఆయన చేస్తున్న అద్భుతాలు చేసిన తర్వాత కూడా చాలాసార్లు నేను చెప్పిన మాట ఏదనగా, మీరు మౌనంగా ఉండండి, ఎవరికి చెప్పకండి, ప్రచారం చేయకండి, పబ్లిసిటీ చేయకండి అని చెప్పాడు ప్రభు. చాలా సందర్భాల్లో మనం మాటలు చూస్తాం. కానీ దాని భిన్నంగా ఈ రోజులో చిన్న జ్వరం తగ్గితే, లేకపోతే డెలివరీ టైంలో ఏదో ప్రమాదం జరిగితే దాని గురించి చిలవలు పలవలు చేసి బోధిస్తారు, లేకపోతే పబ్లిసిటీ సేవం చేస్తూ ఉంటారు. సరైనది కాదండి. ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు, చనిపోయిన వారు సైతం లేపాడు, కానీ ఎక్కడ దాని గురించిన ప్రచారం లేదు. అలాగే అపోస్తలుడు కూడా ఎక్కడ దాని గురించిన పెద్ద పీట వేయడం, దాని గురించి గొప్పగా చెప్పడం అనేది ఎక్కడ కూడా లేదు. అది ఎందువల్ల మన క్రైస్తవ లోకంలోకి వచ్చింది, అది దానికి కారణం బైబిల్ ఎరగక, క్రీస్తు ఎరగక, క్రీస్తు సేవను ఎరగక.
ఏదో చిన్న విషయాన్ని పెట్టుకున్న జ్వరం తగ్గిపోతే, తలనొప్పి తగ్గిపోతే దాని గురించి ఇంత అంతా ప్రచారం కాని పరిస్థితి. మామూలుగా ఈ రోజున చూసిన పిల్లలందరికీ కూడా పుట్టిన తర్వాత జాండీస్ వస్తుంది, దానికి మళ్ళీ లైట్ల కింద పెడతారు. ఇవన్నీ జరుగుతున్న విషయం, లేదా ఎండలోకి పెడతారు. దాని గురించి యూట్యూబ్లో గంటల గంటల ప్రసంగాలు చేస్తారు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎవరి కోసం చేస్తున్నారు? ఇంక వారు ఒక్కరే పిల్లల్ని కంటే ఎవరి పిల్లల్ని కన్నట్టు. కానీ దయచేసి మనం గమనించవలసింది, ఇవన్నీ కూడా ప్రభు జీవితంలో గొప్ప బోధ చేశాడు ఆయన. కానీ అవేవి కూడా ఆయన ముఖ్యం కాదు, ఫోకస్ అది కాదని మనవి చేస్తున్నాను. చరిత్ర యొక్క కీలకమైనది, ముఖ్యమైనది, ది ఎపిసెంటర్ ఆఫ్ ఆల్ హిస్టరీ, ఎస్పెషల్లీ రిడెంప్షన్ హిస్టరీ ఇస్ ద క్రాస్, సిలువే. అన్నిటికీ కేంద్రము, మూలమైన సంగతి. సిలువను గురించిన అవగాహన, సిలువను గురించిన ఆ వెలుగు మనకు కలిగితే మన జీవితాలు మారతాయి. చాలా వరకు సిలువ ఉన్న శ్రమ ఇక్కడ మనం చూసినప్పుడు ఇద్దరు శిష్యులు కూడా వెళ్ళిపోతున్న వారు అనుకునేది ఆయన మెస్సేజ్ అనుకున్నాం, మేము ఆశించాం, ఆయనే మాకు పరిపాలనిస్తాడు, రాజ్యం మాకు ఇస్తాడని మేము ఆశించాం. కానీ అయిపోయింది, ఇంక లేదు. అది ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అయితే తర్వాత ఇప్పుడు కొత్తగా వినబడుతూ మాట్లాడతారుగా ఆయన దేహం లేదు అక్కడ, ఆయన లేచాడు అంటున్నారు. మరి ఎందుకంటే ఎక్కువ మనకు వద్దు, ప్రమాదకరం అని చెప్పి వారు వెనక్కి వెళ్ళిపోతున్న ఆ దినమందు ప్రభు వారితో మాట్లాడిన సంగతి మనం చూస్తాం. వెంటనే మరి తిరిగి ప్రభు కంటే ముందుగానే యెరూషలేముకి వచ్చారు, ప్రభు వారితో ఉన్నట్టుగా సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రభు బెత్లెహేములో పుట్టిన ప్రభు, ఆయన పుట్టింది దేని కొరకు అంటే మరణించడం కోసమే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ఇంతకుముందు ప్రస్తావించాను నేను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం, భూనివాసం అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం ఉంది. ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఆ మిగతాదంతా మనకు అక్కర్లేదు, కానీ మనకు కావాల్సింది జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఇందాక మాట నేను అన్నాను, పొరపాటు మాట. మీరు ఎవరు గమనించారా? బైబిల్ చూడకుండా మాట అన్నాను. ఏం చెప్పేసినా పర్లేదు, అయితే నేను తప్పును మాట్లాడేసినా పర్వాలేదు. నా తప్పు నేను తెలుసుకుని అడుగుతున్నాను, మీకు ఎవరు పోల్చారు, పట్టుకున్నారో తప్పని. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల అన్నాను, అది తప్పది. వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఇప్పుడు మనకు అది అర్థం కాదు, పూర్తిగా అర్థం కాక అలాగ అనిపించింది అనుకుంటాం. కానీ అది నా ఆలోచన భావాన్ని అలా బయట చెప్పాను. కానీ అసలు విషయం ఏంటో అక్కడ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లకు ఒక జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయి. అక్కడ అది ఆ ప్రస్తావన మనం చూస్తాం. కనుక ఇది ముఖ్యమైనది, కీలకమైనది. వధింపబడి ఉన్న గొర్రె పిల్ల, సిలువను గురించిన వార్త, సిలువను గురించిన సందేశం, ఇది ప్రాముఖ్యమని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దేవుడు సృష్టి చేయకముందు, భూమి ఆకాశాలు కలుగు చేయకముందు మానవాళి రక్షణ కొరకైన సంకల్పం ఆయన అప్పుడే చేశాడు. అయితే రక్తము దేనికోసం అని మనం ప్రశ్నిస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ధర్మశాస్త్రం యొక్క విధి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. వితౌట్ ద షెడింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. మనిషి పాప క్షమాపణ పొందాలి అని అంటే రక్తము చిందించబడాలి. పాప క్షమాపణ పొందాలి అని అంటే పాపాన్ని గురించిన ఒప్పుదల కలగాలి. నేను పాపిని అనే అవగాహన మనకు కలగాలి. నేను చేసిన పాపం గురించిన అవగాహన నాకు వచ్చి, అది ఈ పాపం నుంచి ఎలా బయటకు వస్తాను అనే విమోచన గురించిన ఆశ కలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క రక్తాన్ని గురించిన ఆలోచన మనకు వస్తుంది. మనకు ఇప్పుడు చాలా వరకు మన యొక్క బోధలు, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందనగా, మేము చాలా మంచివారం, ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, సేవలో పాలు పొందుతున్నాం,
ఎక్కడ మీటింగ్లని మేము వెళ్తున్నాం. ఇవన్నీ భావించి ఇంకొక విధంగా చెప్పాలంటే మాకు రక్షణ, పాపక్షమాపణ ఇవేం మాకు అక్కర్లేదు, ఇవన్నీ మేము కలిగి ఉన్నాం. ఇంకా కొంతమంది ప్రభు నమ్ముతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వారు ప్రభువుని నిజముగా తమ దేవునికి అంగీకరించి స్వీకరించి తమ జీవితాలు మార్చుకునే పరిస్థితి మనం చూడడం చాలామంది జీవితాల్లో. కారణం ఏదనగా వెళ్తున్నాం, బాగున్నాం కదా, మంచిగా ఉన్నాం కదా, ఇక్కడికి దాంతో పరలోకాన్ని వెళ్ళిపోతాం, ప్రభు వచ్చాడు మనం తీసుకొని పోతాడు అనే భావనతో ఉంటున్నారు తప్ప నిజముగా పాపములు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని పాపముల గురించిన అజ్ఞానం, ఆ ఉపదేశం పొంది నేను పాపిని అనే అవగాహన కలిగి ప్రభు యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగే ఆ పరిస్థితులకి చాలామంది రావడం లేదు. ఇక్కడికి దేవునికి సంగమా మనం గ్రహించాలి. మన జీవితాలు ఒకసారి దేవుని వెలుగులో మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాగ ఉన్నాం, దేవునితో మన సంబంధం ఎలా ఉంది. మనం క్షమించబడాలి అని అంటే ప్రభు యొక్క రక్తము చిందించబడాలి. ఆ రక్తం ప్రోక్షణం లేకుండా రక్తము చిందించబడకూడదు. వితౌట్ ద షెడింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్. క్షమాపణ అనేది లేదు. అది మానవ జాతి అంతటికీ ఆ క్షమాపణ ఇచ్చుట కొరకు దేవుడు తానే మానవుడిగా వచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి మరణించాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ ఎర్రని దారం ఆదికాండం మొదలుకొని వస్తున్న ఈ దారం మనం ఎక్కడ తీసుకుని వెళ్తుందని అంటగా సిలువ యొద్దకు మనలను తీసుకుని వెళ్తుంది. ఈ నూతన నిబంధన రచయితలు ముఖ్యంగా సువార్తలు, 4 సువార్తలు మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు చూస్తే 4 సువార్తలు కలిపితే 89 అధ్యాయాలు. 4 సువార్తలు కలిపితే అయితే అందులో 4 అధ్యాయాలు మాత్రమే యేసు ప్రభు యొక్క జీవితం అనగా 30 సంవత్సరాల జీవితం గురించి 4 అధ్యాయాలు మాత్రమే రాస్తారు. అనగా పుట్టిన దగ్గర నుంచి 30వ సంవత్సరం వరకు ఉన్న కాలంలో ఆ చరిత్ర 4 అధ్యాయాలు మాత్రమే ఈ యొక్క 4 సువార్తల్లో మనం చూస్తాం. కానీ 3.5 సంవత్సరాల సేవా జీవితాన్ని గురించి 85 అధ్యాయాల్లో వారు రాశారు. 3.5 సంవత్సరాల సేవా జీవితం 85 అధ్యాయాలు రాశారు. అదంతా కూడా ఆ సేవా జీవితం అంతా అందులో రాయబడింది. అయితే ఆ 85 అధ్యాయాల్లో 29 అధ్యాయాలు ఆయన ఆఖరి వారానికి కేటాయించారు. 29 అధ్యాయాలు ఆఖరి వారానికి వారు కేటాయించారు. ఆ 29 అధ్యాయాల్లో 13 ఆఖరి 24 గంటలు కేటాయించారు వారు. ఇంకా శిలువ మీద ఆఖరి దినమందు ఆయన పడుతున్న ఆ వేదన, ఆయన మరణించే సమయం చూసినప్పుడు 579 వచనాలు వారు ఉపయోగించారు. అనగా ఎక్కువైన భాగం, ఎక్కువైన ఫోకస్ ఎక్కడ ఇచ్చారంటే అద్భుతాలు, సూచక్రియలు, బోధలు ఇవేవి కాకుండా ప్రభు యొక్క సేవా జీవితం ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అందులో ప్రాముఖ్యంగా ఆఖరి వారం ఆయన మాట్లాడిన మాటలు, చేస్తున్న కార్యాలు, వాటన్నిటికీ వారు ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకన్నిటికంటే మిన్నగా ఆఖరి 24 గంటలు ఆయన అప్పగించబడింది మొదలు ఆయన మరణించినంత వరకు కొన్ని విషయాలు చాలా అధికంగా వారు రాసిన సంగతి, శిలువ మీద పడుతున్న ఆ వేదన సంబంధించి ఎన్నో వచనాలు రాసిన సంగతి, 579 వచనాలు రాసిన సంగతి మనం గమనించవచ్చు. పాత నిబంధన చరిత్ర అంతయు కూడా ప్రభు చేయబోయే విమోచన కార్యాన్ని సూచిస్తూ ఉంది. నూతన నిబంధన వెనక్కి చూస్తూ ప్రభు చేసిన కార్యాన్ని గమనించి దాన్ని బట్టి మనకు కలిగే ఫలితం, పర్యవసానం. ఒకసారి మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇది కొంతకాలంగా ఆలోచిస్తున్నాను నేను, ఇది యేసు ప్రభు యొక్క పత్రికలు, క్షమించిన సువార్తలు, ఆయన బాధలు, ఆయన బోధలు, ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు తర్వాత పత్రికలకు వచ్చే సమయానికి పౌలు తన యొక్క బోధలు అవన్నీ వింటూ ఉంటే ఒక్కొక్కసారి చిన్న అనుమానం వస్తుంది. ఏమిటి అనుమానం అని అంటే, యేసు ప్రభు ప్రకటించిన సువార్త ఒకటి, పౌలు ప్రకటించిన సువార్త ఒకటి. ఒక్కోసారి 2 ఒకటేనా, లేకపోతే మనం పౌలు బోధన తీసుకొని ఒకవేళ వేరేగా వెళ్ళిపోతున్నామా, మళ్ళీ తిరిగి వెనక్కి ప్రభు యొక్క ఉపదేశాన్ని మనం వెళ్ళవలసిన అవసరం ఉందేమో అనే ప్రశ్న నాకు చాలా కాలంగా ఉంది. అయితే ఈ మధ్యకాలం దాని గురించిన ఒక చిన్న వెలుగు ప్రభు నాకు ఇచ్చింది. ఏదనగా ప్రభు మాట్లాడింది అంతా మనం చూస్తే దేవుని రాజ్యాన్ని గురించి, మారు మనసుల గురించి, మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కువ బోధించాడు. ఎక్కువ బోధించింది మారు మనసు, పశ్చాత్తాపం, ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించడం, మళ్ళీ తిరిగి జన్మించడం, నూతన జన్మానుభవంలోనికి రావడం ప్రభు బోధించాడు. అయితే
పౌలు యొక్క ఉపదేశం, పౌలు యొక్క బోధ మనం చూస్తే రాజ్యం అంతటి గురించి కాకుండా, విస్తృతమైన ఆయన చిత్తాన్ని గురించి కాకుండా, దేవుని యొక్క సంఘం దేవుని రాజ్యంలో ఒక భాగమై ఉంది. దేవుని రాజ్యంలో కీలకమైన భాగ్యం దేవుని యొక్క సంఘం. అయితే ఆ సంఘమందు మనుషులు ఎలా జీవించాలి, యేసు ప్రభు చేసిన సువార్తను అనుసరించి తిరిగి జన్మానుభవం పొందిన ఆ క్రైస్తవులైన వారు ఎలా జీవించాలి అనేది పౌలు నూతన నిబంధనలో రాశాడు. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మాయి మార్గములో శిష్యులకు ప్రభు ఏదైతే బోధించాడో దానినే ప్రభు తన పత్రికలో మనకి బోధిస్తూ ఉన్నాడు. కానీ ఇద్దరిది వేరు కాదు. కొంతమంది చాలా గ్రంథాలు కూడా రాశారు, అది వేరు ఇది వేరు, కనుక క్రైస్తవం మారిపోయింది, పాడైపోతుంది. కానీ రెండు ఒకటే, ఏది వేరు కాదని మనవి చేస్తాం. యేసు విస్తృతమైన రాజ్యాన్ని గురించి చెప్పాడు, కానీ అందులో ప్రవేశించాలి అంటే ఒకడు మరలా తిరిగి జన్మించాలి. తిరిగి ఎలా జన్మిస్తాం? మనం పాపి అని ఒప్పుకొని ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన సిలువలో చేసిన బలియాగాన్ని మనం అంగీకరించి ఆయన స్వీకరిస్తే మనం ఆయన బిడలమవుతాం. నూతన జన్మానుభవాన్ని మనం పొందుతాం. అయితే పౌలు ఇక్కడ ఆ నూతన జన్మానుభవంలో ఎలా కొనసాగాలి, ఎలా జీవించాలి, దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే దాన్ని పత్రికల్లో పౌలు రాశాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక పాత నిబంధన అంతా కూడా భవిష్యత్తులో జరగబోయే సిలువ బలిని గురించి సూచిస్తూ వచ్చింది. నూతన నిబంధన అంతా వెనక్కి చూస్తూ మీ కొరకు దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడు కాబట్టి, మీరు రక్షించబడ్డారు కాబట్టి, ఆయన విలువైన రక్తముతో మిమ్మల్ని కొనుక్కున్నాడు కాబట్టి, మిమ్మల్ని సంపాదించుకున్నాడు కాబట్టి, మీ తన ప్రాణం ఇచ్చినంతగా మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీరు ఏం చేయాలి, ఎలా జీవించాలి, అవగాహన కలుగుతూ ఉందా? ఇంకా పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా దీని గురించిన యాంటిసిపేట్గా జరగబోయే దాని గురించి ఆశతో ఉన్నారు. అయితే దేవునికి ప్రజలమైన మనం నిత్యము ఈ సిలువ మరణం గురించిన సందేశాన్ని మనం మర్చిపోకూడదని మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే మాట చెప్పాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఇది పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. పౌలు అంటాడు ఇక్కడ 23 చూస్తే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ఇది స్వార్థలో కూడా మనకు కనబడుతుంది, కానీ మనకు అలవాటు అయిందని ఈ వాక్యం తీస్తున్నాను నేను. ప్రభు వలన నాకు అప్పగించబడింది, ప్రభు నాకు ఇచ్చాడు ఈ పని, ఈ బాధ్యత నాకు అప్పగించాడు. ఏదనగా ప్రభుని యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఏం చేయాలట? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఈ యొక్క రొట్టెను మీరు భుజించడం ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత ఇంకా అంటాడు, ఆ ప్రకారమే భోజనం అనిపించబడి ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క కోరిక ఏదనగా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అది చూసినప్పుడు మనకు తెలుసును, ప్రభు అప్పగించబడిన రాత్రి పస్కా పండుగను ఆచరిస్తున్న సందర్భంగా ఆ పస్కా భోజనాన్ని భుజిస్తూ ఆ పస్కా భోజనం యొక్క అర్థాన్ని సంపూర్తిగా మార్చివేసి, నేనే ఆ గొర్రె పిల్లను, నా రక్తము నా పానం నా యొక్క దేహమును మీరు భుజించండి, పానం చేయండి అనే సందేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిత్యత్వానికి మనం చూస్తే ప్రభువుని చేతిలో ఆయన దేహమందు సిలువ యొక్క గాయాలు మనం చూస్తాం, అవి కనబడతాయి. ఆయన పునరుత్థానం అయినప్పుడు తోమాతో అంటాడు, ప్రభు నా గాయములో చేయి పెట్టి చూడు, తాకు అన్నట్టుగా ఈ ఆయనకు నిత్యత్వానికి ఉంటాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దేవుని చిత్త మీద వచ్చేవారం నుండి దేవుని చిత్త వచ్చేవారం ఆదికాండ నిర్గమకాండ విషయాలు, అలా వరుసగా ఒక గ్రంథమందు విషయాలు 2-3 పుస్తకాలు కలిపి చెప్పాలని ఆశిస్తున్నాను. దీని గురించి సిద్ధపడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది ప్రాముఖ్యమైనది. ఈ యొక్క స్కార్లెట్ థ్రెడ్, ఈ రక్తవర్ణపు లేకపోతే ఏమన్నాం అది సింధూర వర్ణం ఒక విమోచన, ఈ దారము బైబిల్ అంతటా మనం చూస్తాం. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది, అవసరమైనది, ముఖ్యమైనది. దీని గురించి అవగాహన మనందరికి కూడా కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అది ఉంటేనే మన దేవునిలో బలము కలిగి మన రక్షణ గురించిన అవగాహన కలిగిన వారమే ప్రభులో మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. మన ఆరంభం, మన పుట్టుక మనకి తెలిసి తిరిగి జన్మించిన వారమే ప్రభులో కొనసాగాలని ఆశిస్తున్నాను. ఒకరికి ఎవరైనా సరే ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ సంఘానికి వస్తూ రక్షణ అంటే అవగాహన లేని వారికి
వస్తూ పోతున్నాం, దీంతో మనం పరలోకానికి వెళ్ళిపోతాం. దయచేసి భ్రమలో ఉండొద్దని మనవి చేస్తున్నాను. అడిందా చదివాం ప్రకటన గ్రంథంలో ఆయన జీవగ్రంథం ఉంది. మరోసారి చూద్దాం అక్కడ ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల ఆయనకు జీవగ్రంథం ఉంది. ఇంకో చోట మనం చూస్తే ఎవరి పేర్లు అయితే జీవగ్రంథం ముందు వ్రాయబడలేదో వారికి రక్షణ, నిత్యత్వం, నిత్య జీవం లేదు. కానీ ఈ దినమందు మనవి చేస్తాం, మీ పేర్లు ఆ జీవగ్రంథం మందు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల మిమ్మల్ని ఆకర్షించాడు. దేవుని సన్నిధికి వచ్చారు. ఆ శిష్యుల వల్లే మందమతులుగా, వివేకులుగా ఉంటున్నారేమో. ఇంకా అయిపోయింది, మనకి వెళ్ళిపోదాం, మరి చాలు లేక ఇది చూసి ఉండికొలితే ఇంకా ప్రమాదకరంగా మారుతూ ఉంది అనే భ్రమలోని మీరు వెళ్ళిపోతున్నారేమో. దయచేసి మనవి చేస్తున్నాను. ఇప్పుడు కాల పరిస్థితులు మనం చూసినప్పుడు, లోకం యొక్క పరిస్థితులు మనం చూసినప్పుడు భిన్నంగాను, భయంకరంగాను, భవిష్యత్తు ఎలాగుంటుందో అగమ్య గోచరంగా ఉన్న దినాల్లో అటు ఇటుగా ఉన్న క్రైస్తవులు, సరైన అవగాహన లేని క్రైస్తవులు, క్రీస్తు యొక్క రక్షణ పొందని వారు సైలెంట్గా తప్పుకుంటారు. ఏమాత్రం హడావుడి లేకుండా మళ్ళీ తిరిగి అంబాయి వెళ్ళిపోతారు. కానీ నిజముగా రక్షణానుభవం పొందిన వారు, జీవగ్రంథం మీద మీ పేర్లు వ్రాయబడి ఉంటే సైతానికి మీరు లోబడి, అక్కడ మాట రాస్తున్నాడు, అక్కడ ఎవరి పేర్లు అయితే జీవగ్రంథం వ్రాయబడలేదు వారు మళ్ళీ తీయాలి. వారు ఏం చేస్తారట అక్కడ? వారు మృగమునకు నమస్కారం అంటే ఆ సైతానుకు సులువుగా వెళ్ళిపోతారు. మృగం దగ్గరికి వెళ్ళిపోతారు, సైతాన్ దగ్గరికి వెళ్ళిపోతారు, లోకంలో కలిసిపోతారు, క్షేమంగా ఉంటారు, భద్రతగా ఉండొచ్చు. కానీ నిత్యత్వం దృష్టిలో పెట్టుకోండి. ఇహలోక జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మనం జీవించాలి. నిజమైన క్రైస్తవులు అయితే ఇహలోక జీవితాన్ని గురించి పట్టించుకోరు. అంటే ఇది వద్దని కాదు, అక్కర్లేదని కాదు, కానీ ఇది ముఖ్యము కాదు. దేనితో పోలిస్తే, నిత్యత్వాన్ని పోలిస్తే ఇది ముఖ్యము కాదు. నిత్యత్వం దృష్టిలో లేదనుకోండి, ఇదే ముఖ్యం. ఏమంటారు? నిత్యత్వం దృష్టిలో లేదు, పరలోకం దృష్టిలో లేదు, దేవునితో నిత్యం జీవించేది దృష్టిలో లేదు, నరకం మన దృష్టిలో లేదు. లేకపోతే ఏది ముఖ్యం? ఈ జీవితమే ముఖ్యం. ఇక్కడ మన సంపాదన ముఖ్యం, మన ఆశ తీరడం ముఖ్యం, మన కోరికలు తీరడం ముఖ్యం, మన భవిష్యత్తు బాగుండడం ముఖ్యం. అంతే, అక్కడితో అయిపోతుంది. ఇది ఎంతకాలం ఈ జీవితం? 70 లేక 80? కానీ అంతవరకు ఎవరు వెళ్తున్నారు? టీచర్ గారి తరం వెళ్తుంది, కానీ తర్వాత తరం చెప్పలేం. మరణాన్ని రాము 55 సంవత్సరాలకి చనిపోయాడు. 55 సంవత్సరాలు, చిన్న వయసు. ఏడమ్మా, ఆల్రెడీ ఇంకా చిన్న వయసు. చూడండి, చెప్పలేం మన పరిస్థితులు ఎలాగ ఉంటుంది. ఇదే అనుకుంటే ఇంతే. కానీ ప్రభుత్వం ఉండే నిత్య జీవం ఎంతకాలం? నిత్యత్వం అంటే ఆ నిత్యాన్ని నిత్యం అనకండి, ఇంకేమంటాం? అంతం లేనిది. ఇక ఎన్ని సంవత్సరాలు? 100 కాదు, 200, 300, 500, 600, 1000, 1500, 2000 తెలియదు మనకి. దేవునికి అంతం లేదు, ఆయనకి ఆది లేదు, అంతం లేదు. మనకి ఆది ఉంది, కానీ మన దేవునితో కలిసినప్పుడు, దేవుని సంబంధంలో మనం వెళ్ళినప్పుడు, మనం రక్షించడం కోసం ఈ యొక్క సిలువ రక్తాన్ని, సిలువ యాగాన్ని మన కొరకు చేస్తారు. దాని ఉద్దేశం ఏదనగా మనం నిత్యము ఆయనతో జీవించాలని, నిత్యం ఆయనతో ఉండాలి. నిత్యం ఆయనతో ఉండి ఏం చేయాలి? జవాబు గట్టిగా సరిగ్గా చెప్పాలి నాకు. ఏదమ్మా? ఏలుబడి చేయాలి. నిత్యం ఏలుబడి, పరిపాలన, రాజులం, దేవునితో కలిసి ఏలుబడి చేస్తాం. దేవునితోటి, క్రీస్తుతోటి వారసులం మనం. ఇప్పుడు మనం అందరూ ట్రైనింగ్లో ఉన్న వారసులు, ట్రైనింగ్లో ఉన్న రాజులు, ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అందరూ మన భవిష్యత్ అంతా మనదే. ఎంతకాలం పరిపాలన? 5-3 సంవత్సరాలు కాదు, అంతము లేని కాలం. దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం. దాని కొరకే ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రం, మరుముఖ్యం చెప్పాలంటే దేవుని యొక్క రాజ్యాంగాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇదేదో తాత్కాలికమైన ఇక్కడ భక్తి, ఇక్కడ పోషణ కొరకు, లేకపోతే ఇక్కడ జీవనం కోసం ప్రాముఖ్యము కాదు. అంటే ఇది వద్దని కాదు, ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. ఇవన్నీ మీకు అవసరమని,
మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మనకి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది అవసరమో అన్నీ ఇస్తాడు ఆయన. మన గురించి పట్టించుకుంటాడు ఆయన. అమ్మాయి మార్గంలో వారు వెళ్ళిపోతున్నారు, వారు వెంట వెళ్ళి వారితో 3 గంటల పాటు సంభాషించి మళ్ళీ తిరిగి యెరూషలేమునకు తీసుకుని వచ్చిన ప్రభు మన ప్రభు. మన ఎంత ప్రేమ ఉన్నాడు. మనలో ఒక్కరు నశించిపోవడం, ఒక్కరు తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం అవివేకముగా మందమతులుగా ఉండకూడదని కోరుకుంటాడు ఆయన. మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన మాటలు మనం వింటే మన గుండెల్లో మంట కలుగుతుంది. ఆ మంట కలిగే విధముగా దేవునికి వాక్యాన్ని దయచేసి వినవలసిందిగా మనవి చేస్తూ ప్రభు ఈ సందేశాన్ని మనందరూ వినికి ఆస్వాదించలాగిన మనం ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి విన్న వాక్యమిత్తమై